నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే కోడ్ అమల్లోకి వస్తుంది. గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. మేరీగా మురళీధర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించడంతో టవర్ క్లాక్ సెంటర్లో సంబరాలు జరుపుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు. గూడూరు కోర్టులో జరిగిన మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో మాట్లాడిన 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం. సామాజిక న్యాయాన్ని మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాం. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే కోడ్ అమల్లో ఉంటుందని, ఎన్నికల నియమ నిబంధనలు ఎవరు అతిక్రమించినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ కిరణ్ కుమార్ హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై ఆర్డీఓ కిరణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు చేస్తున్నామని, పాత నేరస్తులను బైండ్ ఓవర్ చేయడం జరిగిందని వెల్లడించారు. ఓటర్ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, బహిరంగ సభలు, ర్యాలీలకు తప్పనిసరిగా ఆర్ఓ మరియు డీఎస్పీ పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ను ఎవరు ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ మరియు అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. ఆ షెడ్యూల్ ప్రకారము ఏ రాష్ట్రాలలో ఏ విడతలో ఎలక్షన్స్ జరుగుతాయి, ఎప్పుడు కౌంటింగ్ ఉంటుంది అన్న విషయాలన్నింటినీ కూడా షెడ్యూల్లో ప్రకటించడం జరుగుతుంది. షెడ్యూలు అనౌన్స్ చేసిన నెక్స్ట్ సెకండ్ నుంచి మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి, ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి ఎంపీడీఓస్ మరియు మున్సిపల్ కమిషనర్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్కి సంబంధించి ఆఫీసర్స్గా ఉంటారు. దీనికి సంబంధించి మనకు ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రభుత్వ సాయం పొందుతున్న కార్యాలయాల్లో ఎలాంటి గవర్నమెంట్కు సంబంధించిన పోస్టర్లు కానీ, బ్యానర్స్ కానీ, ఫొటోస్ కానీ ప్రభుత్వానికి సంబంధించింది ఏవి ఉండకూడదు. అలాగే ఈ గవర్నమెంట్ ప్రాపర్టీలో, తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీలో కూడా మనకు ఎక్కడ చూసినా ఇవి బ్యానర్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ, తర్వాత జెండాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటికి సంబంధించి మనకు 24 గంటల్లో వాటిని తొలగించి రిపోర్ట్స్ ఇవ్వాలి. దీనికి డీఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించి వాల్ పోస్టర్లు, గోడ పత్రికలు మరియు బ్యానర్లు, తర్వాత ఇవి పాంప్లెట్స్ ఇవన్నీ కూడా కట్టింటారు. పార్టీలకు సంబంధించిన స్లోగన్స్ అవి కూడా అన్నింటినీ తొలగించాలి. తర్వాత జాతీయ నాయకులు అంబేద్కర్ కానీ, తర్వాత మహాత్మా గాంధీ కానీ, స్వామి వివేకానంద కానీ, తర్వాత మదర్ తెరెసా అలాంటి విగ్రహాలు కాకుండా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా పాదం నుంచి తల వరకు వైట్ క్లాత్తోనే క్లోజ్ చేసి వాటిని కూడా క్లోజ్ చేసినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలి. అలాగే ప్రభుత్వ వెబ్సైట్లలో ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లలో ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వం యొక్క అప్లోడ్స్, బ్యానర్లు అన్నింటినీ కూడా తొలగించాలి. అలాగే గ్రామ వాలంటీర్లు ఈ ఎన్నికల విధులలో ఎవరైనా పాల్గొంటే ఆ గ్రామ వాలంటీర్లని రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ చేస్తూ వారిపైన క్రిమినల్ కేసు కూడా మనం బుక్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని టీమ్స్ ఇప్పుడు యాక్టివేట్ అయిపోతున్నాయి. ఈరోజు ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్, అలాగే ఎస్ఎస్టీ టీమ్స్. ఈ ఎస్ఎస్టీ టీమ్స్ మనకు గూడూరులో
జాతీయ అంతర్జాతీయ సరిహద్దుల్లో వీటిని ఏర్పాటు చేసి అక్కడ ఎస్ఎస్టీ టీమ్స్లో గవర్నమెంట్ ఆఫీసర్సు, తర్వాత పోలీస్ పర్సన్స్, వీడియోగ్రాఫర్స్ కూడా అందుబాటులో ఉంటారు. వీళ్ళందరూ అక్కడ రౌండ్ ద క్లాక్ ఉండి ఏ వెహికల్స్లో ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బులు కానీ వస్తువులు కానీ ఏమైనా ఉన్నాయి వాటిని కూడా ప్రాపర్ పంచనామా మరియు వీడియోగ్రఫీ తీసి వాటిని సీజ్ చేసి మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరిగ మురళీధర్ను వైసీపీ అధిష్టానం ప్రకటించడంతో స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరిగ మురళీధర్ను ప్రకటించడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు మాట్లాడుతూ పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుంది అనేదానికి నిదర్శనంగా మేరిగ మురళి అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన సాగించారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేరిగ మురళిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మేనిఫెస్టో నవరత్నాలు ప్రకటించి నవరత్నాల కంటే ఎక్కువ టీము తీసుకొచ్చి అత్యంత అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ముందుండి ఆయన విజయానికి దోహదపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా మన జగనన్నకి మురళన్న ద్వారా రాబోయేటటువంటి ఎన్నికల్లో గతంలో 47,000 మెజార్టీ ఇచ్చినటువంటి ఈ గూడూరు నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన చూసి ఇంకా అత్యధిక మెజార్టీ ఖచ్చితంగా కూడా ఇవ్వబోతున్నారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈరోజు ఏదైతే మేము మాట్లాడుతున్నామో మళ్ళా రిజల్ట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారు. జగన్ అనే నేను, మురళి అనే నేను ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రం నుంచి, ఈ నియోజకవర్గం నుంచి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మనసున్న వ్యక్తి, నిజాయితీపరుడు, కల్మషం లేని వ్యక్తి అయిన శ్రీ మేరిగ మురళీధర్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ ఆనందోత్సవాల మీద ఈ టవర్ క్లాక్ సెంటర్లో మా నాయకులు, మా పట్టణాధ్యక్షులు, మా మైనార్టీ నాయకులు, మా రాష్ట్ర సెక్రటరీలు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ బాణాసంచా కలిసి సంబరాలు జరుపుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు అంటే మాట తప్పడు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా గూడూరు ప్రజలకి సుపరిచితుడు, గూడూరు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మేరిగ మురళీధర్ గారు. అటువంటి మేరిగ మురళీధర్ గారిని ఇంతకుముందే చెప్పిన విధంగా నువ్వే గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కలుసుకొని నీ ప్రచారం చేసుకొని పంపించారు. అదే మాట మీద నిలబడి ఈరోజు ఫైనల్ లిస్టుగా మన మురళన్న గారిని ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఎంతోమంది ఎన్నో పుకార్లు చేసుకుంటున్నారు ఈ మధ్య వరకు. ఇంకొక ఆయన వస్తున్నాడు, ఈయన వస్తున్నాడు అని. ఎవరు రాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్పాడు అంటే మాట తప్పడు, మడవ తిప్పడు అన్నదానికి నిదర్శనం ఈరోజు మన మేరిగ మురళీధర్ గారిని మళ్ళీ మన గూడూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా పోయినసారి మైనార్టీలకు 5 సీట్లు ఇస్తే ఈసారి మైనార్టీలకి 7 సీట్లు ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఈసారి ఇంకా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు పెంచిచ్చారు. అదేవిధంగా మనకు ఎంపీగా డాక్టర్ గురుమూర్తి గారిని ఇచ్చారు. ఎమ్మెల్యేగా మేరిగ మురళి గారిని గత 14 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడతా నిబద్ధత గల కార్యకర్తగా ముందుకు పోతున్న మురళి గారిని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. అదేవిధంగా నెల్లూరుకి మైనార్టీకి ఇచ్చి నెల్లూరుని మైనార్టీలకు మేము అండగా ఉన్నామని నెల్లూరుకి ఇచ్చారు. అదేవిధంగా కడపకి మన మాజీ డిప్యూటీ అమ్జద్ బాషా గారిని కూడా మళ్ళీ 3వ కడపకు కూడా అమ్జద్ బాషా గారిని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఎమ్మెల్యే అభ్యర్థిగా మన మేరిగ మురళిని నియమించడం జరిగింది. అలాగే మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే గత
గతంలో 2019 నుంచి మన మేరిక మురళన్న మన పార్టీ కోసం ఎంత కష్టపడతా ఉన్నారు. అప్పుడు గూడూరు ఇన్ఛార్జిగా కూడా చేశారు. అది గతంలో టికెట్ మిస్ అయినా కానీ బాధపడకుండా మన పార్టీ కోసమే కష్టపడిన వ్యక్తి మన మేరిక మురళన్న. ఎందుకంటే ప్రజల్లో అందరికీ బాధ్యతలు తెలుసుకోవాలి. ప్రజల పట్ల ఉన్న ప్రేమ అభిమానం అంతా ప్రజలు మన మురళన్నకే తెలుపుతున్నారు. ఈ గూడూరు నియోజకవర్గంలో మురళన్నని అత్యధిక మెజారిటీతో 50,000 మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ గూడూరు ప్రజలకి తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజల మనసుల్లో నుంచి ప్రజల అభిరుచి తెలిసినటువంటి ప్రజల కోసం ప్రజలతోనే ఎప్పుడు ఉండేటటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మేరిక మురళీధర్ గారు. అటువంటి మురళీధర్ గారికి ఇంతకుముందే పార్టీ గుర్తింపునిచ్చి అదేవిధంగా ఎమ్మెల్సీని మరియు విప్పుని ఇచ్చి మళ్ళీ ప్రత్యేకంగా ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మేరిక మురళీ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఎంతో సంతోషించదగినటువంటి విషయం అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గురవయ్య, నాయకులు నారాయణ రెడ్డి, సునీల్ రెడ్డి, సుబాన్, గోవర్ధన్, కృష్ణప్రసాద్ రెడ్డి, గఫూర్ తదితరులు పాల్గొన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ చేసుకోవడం వల్ల సమయము మరియు డబ్బును ఆదా చేసుకోవచ్చని 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జీలు, లాయర్లు, కక్షిదారులు పాల్గొన్నారు. అంటే అలా ఎలా ఇద్దరు పార్టీలు గెలవడం ఏంటనే అని మీరు అనుకోవచ్చు. ఏదన్నా గేమ్ ఉంది, గేమ్లో ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు కదా, ఇద్దరు గెలవరు. అలాంటి గేమీ లేదు. అలాగే లిటిగేషన్ కూడా అంతే. కోర్టుకు వచ్చారంటే ఒకళ్ళే గెలుస్తారు, ఎవరో ఒకరు. అది న్యాయం వైపే గెలుస్తుంది 100%. ఇంకా అంటే ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఎక్కడన్నా, ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల ఎక్కడన్నా అన్యాయం జరుగుతుందేమో. కానీ ఎవిడెన్స్ ఉన్నట్లయితే ప్రతి కోర్టులోనూ 100% న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం అనేటువంటిది ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి మాత్రం జరుగుతుంది. అవతల పార్టీ ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే. కానీ ఈ నేషనల్ లోక్ అదాలత్లో మేము లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసినప్పుడు ఈ అవార్డు ఇద్దరు గెలుస్తారు. ఇద్దరు అంటే ఇద్దరు హ్యాపీనెస్. ఇప్పుడు మనకి ప్రపంచంలో అన్నీ కొనుక్కోగలం, ఒక విషయం కొనుక్కోలేము. ఏంటి? పీస్ ఆఫ్ మైండ్. మనం కొనుక్కోలేము కదా, లక్షలు పెట్టినా. మనకి ఇప్పుడు కావాలంటే ఒక 10 daysలో ఒక బిల్డింగ్ కొనేసుకోవచ్చు, ఒక సెకండ్లో మనకు కావాల్సిన కొనుక్కోవచ్చు. ఏదైనా డబ్బు పడితే దొరుకుతుంది. డబ్బు పెడితే దొరకని విషయం మనసారం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనశ్శాంతి కోసం. చిన్న చిన్న గొడవలకి ఊరికి ఒక చిన్న ఒక ల్యాబ్ కోసం జీవితాంతం కోర్టులు తిరగడం, ఒక చిన్న ప్రాపర్టీ కోసం బౌండరీ డిస్ప్యూట్స్కి వస్తారు మా దగ్గర. ఏమీ లేదండి, కొన్ని కేసులు మేము అందులో సీనియర్ అడ్వకేట్స్ కూడా చూస్తుంటారు. ఎంత కాంప్రమైజ్ చేసినా లేదు. ఇందుకే ఒక లైవ్ కేసు, ఒక కేసు మా దగ్గరికి వచ్చారు పార్టీలు. ఏమంటారు? అది వాళ్ళది కాదు, వీళ్ళది కాదు, గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ పట్టించుకోలేదు. అయితే ఇద్దరు ఆక్యుపై చేశారు. ఒక చిన్న లైన్కి ఒక స్క్వేర్ యార్డ్ కూడా ఉండదు ఆ లైన్. దానికోసం అదమ్మ మీది కాదు, వాళ్ళది కాదు, మీకు ఇద్దరికి బార్డర్ అంటున్నారు కాబట్టి మీకు కన్వీనియంట్గా ఉన్న ప్లేస్ మీరు తీసుకోండి, వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటే తీసుకుంటారు. ఇద్దరు కాంప్రమైజ్ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా మేము మొదలం మాకే కావాలి, మేము మీకే కావాలనే. అసలు 6 months కౌన్సిలింగ్ చేసినా వెళ్ళలేదు. అలాంటి వాళ్ళ కోసం పెట్టారు. కలిసి కూర్చుంటే ఎటువంటి విషయాలు ఎటువంటి విషయాలు సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ మాట్లాడడానికి సరైన అవకాశం ఎవరు కనిపిస్తున్నారంటే ఒక సుప్రీంకోర్టు ద్వారా న్యాయ వ్యవస్థ కనిపిస్తాం. మనం పిలిపించి మాట్లాడుతున్నాం, ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నాం. ఒకసారి కూర్చొని మాట్లాడడం ఎన్నో విషయాల్లో మనకి ఎన్ని డిఫరెన్సెస్ కూడా లేదు, చాలా వరకు ఉంది. కొంతవరకు రాజ్యవాదానికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో అటువంటి వాతావరణాన్ని కల్పించే సుప్రీంకోర్టు గారు ఇటువంటి ప్రోగ్రామ్స్ మరింతగా సక్సెస్ అయ్యే విధంగా ఈ కార్యక్రమంలో కక్షిదారులందరూ పాల్గొని వారి యొక్క సమస్యల్ని సెటిల్ చేసుకోవాల్సిందిగా కోరుతూ 3 నిలుచుకు ఉన్నాయంట. వేరే వారి యొక్క భర్తలో వాళ్ళు పరిశీలించుకోవాల్సిందిగా ఈ అవకాశాన్ని
కూడా వినియోగదారులకు కల్పించారు. కాబట్టి అందరూ ఈ అవమానాలతో తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఆశ్రయిస్తారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో కొన్ని, రెవెన్యూలో కొన్ని, ప్రజాసేవలో కొన్ని, ఎక్కడైనా సరే ఇక్కడ మనకి ఒక చిక్కువైన సమస్య వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళాలనే మనసులో వెలుగుతుంది ఒక వెలుగు. అదేంటంటే న్యాయస్థానం. న్యాయస్థానం కూడా ఎన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. అది కూడాను సెక్షన్ ఆఫ్ లా ప్రకారం నడవాల్సిందే కానీ సెక్షన్ ఆఫ్ లాను వదిలిపెట్టి ప్రొసీజర్ కోర్టును వదిలిపెట్టి న్యాయస్థానం కానీ న్యాయమూర్తి కానీ వెలుపుకి రాలేదు. ఆ పరిధిలోనే పరిష్కారాన్ని వాళ్ళు కనుక్కుంటారు. అందువల్ల అనాదిగా ఉన్నటువంటి ఒక ఆచారం కూడా ఏంటంటే ఉదయం న్యాయస్థానం కార్యక్రమం ప్రారంభమవుతూనే ఆయా ఏరియాలోని ప్రాంతీయ భాషలో అర్జీదారులు పిలుచుకుంటారు. ఈ అర్జీదారులు అంటే న్యాయవాదితో పనిలే, మరొక వ్యక్తితో పరపతితో పనిలే. ఈ బాధితుడైనటువంటి పార్టీయే ఏకంగా డైరెక్ట్గా కోర్టుకు వచ్చి ప్రత్యక్షంగా తన యొక్క బాధను తెలియజేసుకుంటూ, అమ్మాయి ఈ విధంగా ఫలానా కార్యాలయంలో నాకు అన్యాయం జరుగుతుంది, ఫలానా వ్యక్తి ద్వారా నాకు విధంగా అన్యాయం జరుగుతుంది, ఫలానా భూస్వామి ద్వారా నా భూమి కబ్జా కాబడుతుంది అని. సామాజిక న్యాయాన్ని మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించామని, ఎప్పుడూ చూడని విధంగా 50% ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఖచ్చితంగా అమలయ్యేలా చట్టం చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వీరితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి, చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెల్లూరును అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతానని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్త విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెల్లూరు అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెడతానని, బెంగళూరు మాదిరిగా గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక నెల్లూరు సిటీలో, నెల్లూరు టౌన్లో, రూరల్ ప్రాంతంలో కూడా ఇది అనేకమైనటువంటి పార్కులు డెవలప్ చేసినటువంటి ఘనత నెల్లూరు శాసనసభ్యుడికి, నెల్లూరు రూరల్ శాసనసభ్యుడికి. గతంలో ఇదే రకంగా ఇంతకన్నా ఇంకా బాగా రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో గతంలో నేను చెప్పిన విధంగా బెంగళూరుని ఎలాగైతే గ్రీన్ సిటీ అంటారో అలాగే విధంగా నెల్లూరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. గతంలో మీరు ఏ రకంగా అయితే కుమార్ యాదవ్ గారికి మీరు సపోర్ట్ ఇచ్చి గెలిపించి ఆయన సేవలను ఈ యొక్క నియోజకవర్గానికి ఇచ్చారో అదే విధంగా ఖలీల్ అహ్మద్ గారిని కూడా గెలిపించాల్సిందిగా అసెంబ్లీకి గెలిపించి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నా పార్టీని నన్ను పార్లమెంటుకి, లోక్సభకి పంపించాల్సిందిగా మీ అందరికీ అభ్యర్థన చేసుకుంటూ ఎల్లవేళలా మీ సేవలో ఉంటాను అన్నటువంటి విషయాన్ని పదే భగవంతుడి సాక్షిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్క నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి మొత్తం కూడా ప్రయోజనం కలిగిందని మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక నేను ఎక్కడైతే పుట్టానో తాళ్ళపూడి గ్రామంలో
నన్ను ఎవరైతే విమర్శించారో ఏం చేశావనన్నది వారందరికీ కూడా ఒక్కసారి గ్రామాన్ని కానీ చూస్తే గ్రామంలో ఏ ఫలాని వసతి లేదు అన్నటువంటి విధంగా లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామానికి కల్పించానని గర్వంగా మీ అందరికీ కూడా చెప్పుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని సైదాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేశారు. నేదురుమల్లికి టికెట్ ఇచ్చిన సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సైదాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామ్కుమార్ రెడ్డి టికెట్ ఇచ్చిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షుడు మనవరపు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గం నుండి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేశారు. అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి శాసనసభ అధ్యక్షుడిగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం. మా మండల ప్రధాని మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరం కృతజ్ఞతలు తెలియజేస్తాం. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా వెంకటగిరి నియోజకవర్గంలో సమన్వయకర్తగా 1 సంవత్సరం రోజులు ఆయన చేసిన కృషిని గుర్తించి ఆయనకి ఈ అభ్యర్థిగా ప్రకటించడానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న కార్యకర్తలు మనస్ఫూర్తిగా ఎవరైనా ఎటువంటి కోపాపాలుగా ఈ రకాలు సర్దుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో మనకు ప్రకటించిన అభ్యర్థిని అందరం కలిసికట్టుగా చేసి గెలిపించి ఆయనకి కానుకగా జగన్మోహన్ రెడ్డి కానుక వెంకటగిరి నియోజకవర్గ కానుకగా పంపించాలని మన పార్టీ వెంకటగిరి నియోజకవర్గ పార్టీ కార్యకర్తలకు అభిమానులు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు శివకుమార్, ఏఐబి బ్యాంక్ చైర్మన్ శ్రీనివాసరాజు, సుబ్బారెడ్డి, రామ్కుమార్ రెడ్డి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు దాతలు కోటా జనార్దన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ప్రసాద్ రెడ్డిలు వీల్ చైర్స్ను అందజేశారు. ప్రభుత్వ వైద్యశాలలో ఉండే పేద రోగులకు వీల్ చైర్స్ను అందజేసిన దాతలను ఈ సందర్భంగా డాక్టర్లు, హాస్పిటల్ సలహా కమిటీ సభ్యులు అభినందించారు. ఈరోజు నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ క్వార్టర్స్లో 20 వీల్ చైర్స్ దాతలు కోటా జనార్దన్ రెడ్డి గారు, ఎం వెంకటేశ్వర రెడ్డి గారు, కె ప్రసాద్ రెడ్డి గారు వీల్ చైర్స్ని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి అందించడం జరిగింది. ఎంతో మంచి కార్యక్రమం ఇది. హాస్పిటల్లో నిజంగా రోజుకి 1000 మంది పేషెంట్లు పైగా వస్తూ ఉంటారు. అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ అందరూ కలిసి చాలా ఎక్కువ మంది ఉంటారు. సదరంలో ఉండే పేషెంట్లందరూ కూడా ఎంత గవర్నమెంట్ నుంచి ఎన్ని సప్లై వచ్చినా కూడా, దాతలు అన్ని ఇచ్చినా కూడా తక్కువే అవుతుంది ఇక్కడ. అందువల్ల ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు దాతలందరూ ముందుకు వచ్చి పేషెంట్లను చూసి సర్వీస్ ఓరియంటెడ్ మోటో తోటి, వాళ్ళు ఎవరు పేర్లు కూడా చెప్పొద్దన్నారు, కానీ నేనే బలవంతంగా మీ పేర్లు 10 మందికి తెలిస్తే ఇంకొక చాలా మంది దాతలు ముందుకు వచ్చి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అవసరమైన సదుపాయాలన్నీ చేస్తారని చెప్పి వారిని బలవంతంగా ఒప్పించి వాళ్ళ పేరు చెప్పడం జరిగింది. అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫు, మా సిస్టర్స్ తరఫున అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత మంచి కార్యక్రమాలు, డొనేషన్ కానీ ఏదైనా సరే, మా పేషెంట్ కేర్ అయితే సూపర్ స్పెషాలిటీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది పేషెంట్స్ అందరికీ. న్యూరో కానీ, ఆ తర్వాత న్యూరాలజీ వచ్చింది, అందరికీ ఓపీ కూడా చూస్తున్నాము. ఈ సూపర్ స్పెషాలిటీ కింద వచ్చింది ఇదన్నీ కూడా మళ్ళీ మీకు త్వరలో మీడియా మిత్రులందరికీ తెలియజేసి, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ పేషెంట్ కేర్ ఉండే విధంగా డాక్టర్స్తో కలిపి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు, ఇంకా ఎక్కువ పేషెంట్ కేర్ అనేది చూస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు ఇది ఒక స్పెషాలిటీ హాస్పిటల్. ఇది అన్ని మన స్టేట్లో ఉండే కాలేజెస్ కంటే, హాస్పిటల్స్ కంటే ఇది ఒక మిగతా వాటి కాలేజీలో కంపేర్ చేసుకుంటే ఇది చాలా అందమైన ప్లేసు, అందమైన కాలేజీ. ఇందులో మనకి 750 బెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది రోజు రోజుకి డైలీ ఓపీ ఇప్పుడు దగ్గర 1200 నుంచి 1300 దాకా ఓపీ పేషెంట్స్ వస్తున్నారు. ఐపీ పేషెంట్లు 500 నుంచి 600 మంది ప్రతిరోజు బెడ్లో ఉంటున్నారు. వాళ్ళ ఇక్కడ లోకల్ కాబట్టి వాళ్ళ ద్వారా
ఈ హాస్పిటల్కు ఇలాంటి డొనేషన్స్ ఇది చాలా చాలా అవసరము. ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు ఈ ఎండల కాలంలో కూడా అట్లా వాళ్ళు రోడ్లో నడుచుకొని పోలేరు. మన దగ్గర కొంచెం రేడియాలజీ కొంచెం దూరంలో ఉంటాయి, ఎక్స్రేలకు కానీ ఇన్వెస్టిగేషన్స్ ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. అక్కడికి వెళ్ళాలంటే పేషెంట్లు సిక్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళు నడుచుకొని పోలేరు. అలాంటి నడవలేని వాళ్ళకి ఈ స్ట్రెచర్స్ 20 స్ట్రెచర్స్ వాళ్ళు ఈరోజు ఇచ్చి ఈ ఈజీ చైర్స్ మనకి వాళ్ళు డొనేట్ చేసినందుకు మన ఈ హాస్పిటల్ తరఫున వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలుపు. నెల్లూరు నగరం 3వ డివిజన్ అంబేద్కర్ నగర్ హైవే తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరిని పాల్గొన్నారు. ముందుగా షరినికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా నారాయణ సార్ కోట్లేదు గెలిపించాలా సైకిల్ గుర్తుకి. మా నారాయణ సార్ వాళ్ళ అమ్మాయి శరణి మేడం. ఈరోజు 3rd వార్డ్ 142 బూత్లో క్యాంపెయినింగ్ చేయడానికి మా నాన్నగారి తరఫున సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ డోర్ టు డోర్ తిరిగానండి, ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. ఇక్కడున్న గిరిజనులు చాలా కష్టంగా జీవనాధారం సాగిస్తున్నారు. మీరు డ్రింకింగ్ ప్రాబ్లం అవ్వచ్చు, పర్ మంత్ 200 రూపీస్ పే చేసి కొనుక్కొని వాటర్ తాగుతున్నారు. కనీసం తాగడానికి, జీవనాధారం సాగడానికి కనీసం వాటర్ లేదండి. అదేవిధంగా మా నాన్నగారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారండి. ఇక్కడికి వచ్చి ఇంటింటి సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడారు. ఈరోజు నన్ను పంపించి బట్టలు, చిన్నపిల్లలకి బట్టలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి బట్టలు, ప్రతి ఒక్కరికి డ్రింకింగ్ వాటరు, ప్రతి ఒక్కరికి ఒక హౌస్ ఖచ్చితంగా చాలా ఎసెన్షియల్ అండి జీవనం ఉండడానికి. సో ఇక్కడ సమస్యలు తెలుసుకున్నారు. మీరు మురికి నీళ్ళే తీసుకుంటే మురికి నీళ్ళు ఇంటి లోపలికి వచ్చేస్తున్నాయి, ఎలక్ట్రిసిటీ లేదు, లైట్స్ పనిచేయవు, ఎలక్ట్రిక్ కరెంట్ లేదు, ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయండి. మా నాన్నగారు ఖచ్చితంగా ఇవన్నీ రెక్టిఫై చేస్తారని స్వయంగా వచ్చి మరీ చెప్పారు. మా నాన్నగారికి ఓటేయండి అండ్ ఖచ్చితంగా ఇక్కడున్న సమస్యలు ప్రతి ఒక్కది తీరుతాయండి. మా నాన్నగారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేశారండి. మా నాన్నగారి సొంత ఊరు నెల్లూరు. మా నాన్నగారు ఈ స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా నెల్లూరుకి ఎంతో కొంత రుణపడి చెయ్యాలి. ఎంతో కొంత చేస్తే ఖచ్చితంగా ప్రజలు సంతోషంగా ఉంటారని. అండ్ మా నాన్నగారికి ఓటేయండి, సైకిల్ గుర్తుకి ఓటేయండి. ఖచ్చితంగా నెల్లూరు అభివృద్ధి చెందాలి, నెల్లూరు ఒక మెట్రోపాలిటన్ సిటీగా రావాలి అంటే మా నాన్నగారే చేయగలరు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. నాయుడుపేట పట్టణంలో నిర్మితమై ఉన్న అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించారు. వీరితో పాటు చైర్పర్సన్ కటకం దీపిక, కమిషనర్ జనార్దన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన వరకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో అందరూ కూడా మరి నమస్కరిస్తూ మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 విగ్రహాన్ని ఇంచుమించు 204 అడుగుల ఎత్తులో 400 కోట్ల రూపాయల పైసలతో మరి విజయవాడ నడిపడిలో ఏర్పాటు చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. అంటే జగన్మోహన్ గారికి అంబేద్కర్ గారి మీద ఉన్న అభిమానం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అణగారిన వర్గాలు ఏ విధంగా పైకి తీసుకురావాలో వాళ్ళ స్ఫూర్తితో జగన్మోహన్ గారి రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాల ప్రకారం, వారి ఆశయం ప్రకారం విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో
ఇంగ్లీష్ విద్యను పెట్టి పేదవాడికి విద్యను ఇవ్వాలి. విద్యనిస్తే మరి పేదవాడు వాళ్ళ యొక్క జీవితంలో ఈ సమాజంలో ఉన్నటువంటి సమాజ స్థితిగతుల్లో అన్నింటిలో కూడా మార్పు వస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించే బాధ్యత వివోలపై ఉందని ఏపీఎం రాధా తెలియజేశారు. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైదాపురం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో రైతు సాధికార సంస్థ కార్యక్రమం ద్వారా వివోఏలకు ఏపీఎం రాధా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో శైలజ, పద్మమ్మ, సీసీలు తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలం లింగసముద్రం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా వారోత్సవాల కార్యక్రమాన్ని సిడిపిఓ సునంద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గర్భవతులకు, బాలింతలకు, కిశోర బాలికలకు పౌష్టికాహారంపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాధిక, అంగన్వాడీ కార్యకర్తలు సుజాత, రత్నమ్మ, శైలజ, ఉషా, సుభాష్ని, దివ్య, లలిత తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద ఏమేమి ఇస్తున్నాము, అవి ఎలా వాడుతా ఉన్నారు అనేది మీరు హౌస్ విజిట్ లో కూడా బాగా వాళ్ళకి చెప్పి అవన్నీ కూడా బాగా సక్రమంగా కూడా వాడుకునే విధంగా చూడాలి. తర్వాత బాలామృతం, ఇక్కడ బాలామృతం సంబంధించిన కూడా పిల్లలు 6 months పూర్తయిన పిల్లల తల్లులు కూడా వచ్చుండారు. 6 నెలలు పూర్తయిపోయి ఆ 7వ నెల పెట్టడంతో మనం బాలామృతం వీళ్ళకి స్టార్ట్ చేస్తాం కదా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు కూడా ఈ బాలామృతం ఇస్తాము. ఆ బాలామృతం కూడా మీరు సక్రమంగా మీరు ఎలా వాడాలా. ఈ పాపకి ఎన్నో నెలమ్మా ఇప్పుడు? 7వ నెల. ఏమేమి ఇస్తున్నావు అంగన్వాడీ? మీ పాప ఏమేమి ఇస్తున్నారు ఇక్కడ? ఇది బాలామృతం తీసుకెళ్తున్నారు కదా, పెడుతున్నారా? ఎట్లా పెడతా ఉన్నారు? ఎట్లా వేడి నీళ్ళల్లో వేసి అది జావలాగా చేయండి, ప్యారెట్స్ లాగా కలిపి పెట్టాలి బిడ్డకి. పెట్టిన తర్వాత మీకు ఎక్కడా కూడా లోపపోసిన పిల్లల్లో కూడా వయసుకు తగ్గ బరువు ఎక్కువ అనేది అవసరము, సాధారణ స్థితిలోనే ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే కోడ్ అమల్లోకి వస్తుంది. గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. మేరీగా మురళీధర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించడంతో టవర్ క్లాక్ సెంటర్లో సంబరాలు జరుపుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు. గూడూరు కోర్టులో జరిగిన మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో మాట్లాడిన 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం. సామాజిక న్యాయాన్ని మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాం. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.